వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన వీడియోకి బాగా లైకులు వస్తలేవు, బాగా వ్యూస్ వస్తలేవు దోస్తులు. మాకేం చేయాలో అర్థమైతలేదు. ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మన టార్గెట్ తెలుసు కదా మీకు, 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. మీ సపోర్ట్ తో ఇంకా ముందుకు పోయి మన ఛానల్ అనుకున్న టార్గెట్ కి రీచ్ కావాలని మేమైతే అనుకుంటున్నాం దోస్తులు. దానికి తగ్గట్టు మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 221 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో హలో, ఎవరండి? రాజా? అవునవును, ఎవరు మీరు? ఏం లేదండి, మీకు ఒక పార్సల్ వచ్చింది. మీ అడ్రస్ ఎక్కడో నాకు తెలియడం లేదు. ఊరు చివరికి వస్తారా అండి ఒకసారి? నేనెందుకు పార్సల్ పెట్టినా, నేనేం ఆర్డర్ పెట్టినా? నేనేది ఆర్డర్ పెట్టలేదు. అయ్యో, మీ నంబరే ఉందండి, అందుకే కాల్ చేసినాం. నాది కాదైతే రిటర్న్ పట్టుకపో. నేనేం ఆర్డర్ పెట్టలేదు, నాకెవరు పెట్టరు అట్లా ఆర్డరు. అయ్యో, మీ పేరే ఉందండి, రాజు అని. ఈ నంబరే ఉంది, అందుకే కాల్ చేసినాం. ఇదేందో పెద్ద ఆర్డర్ లెక్కనే ఉందండి, వస్తారా తీసుకోవడానికి? లేదు లేదు, నేను రాను, నాకు అద్దు ఆర్డరు. నువ్వే పట్టుకొని పో, నువ్వే ఉంచుకో నా పేరు చెప్పుకొని. అయ్యో, గట్లెందుకు అంటున్నారు? మరి కొరియర్ వాళ్ళు బొచ్చడు మంది తిరుగుతారు మా ఊర్లో, మా వాడకట్టుకు. నువ్వేమో ఈ అడ్రస్ తెలియదు, ఊరు చివరకు రానంటున్నావు. నాకేదో తేడా కొడుతుంది. అసలు ఎవరివిరా నువ్వు? అయ్యో, మేము కొరియర్ బాయే అండి. కొరియర్ బాయ్ అయితే ఏంది, ఎవరివైతే నాకేంది? నా అడ్రస్ ఉంటే దాని మీద అది పట్టుకొని నా ఇంటికాడికి రా, అంతేగాని ఊరు చివరకు రా, గట్టు చివరకు రా, పొలంలోకి రా అని చెప్పకు. నువ్వెవరివో మాయగానివే ఉన్నావు, నాకు ఎరికే. హలో హలో, దెబ్బకే కట్ చేసి పడేయండు. ఎవడీడు నాకు ఫోన్ చేసి ఊరు చివరకు రా అంటాడు. ఎవడో ఈయన గొంతెట్లనో ఎక్కడనో విన్నట్టు అనిపిస్తుంది గాని. ఏమైందండి? ఎవడో కొరియర్ అట, కొరియరు నీ పేరు మీద కొరియర్ వచ్చింది, ఊరు చివరకు రా అంటాడు. ఆడెవడో నాకు డౌట్ వస్తుంది. అవునా? అయినా కొరియర్ వస్తే ఇంటికి వస్తుంది గాని గా ఊరు చివరికి ఎందుకు రమ్మంటారు? గదే కదా, ఆ దొంగబాడుకోవు జైళ్ళకి బయటకు వచ్చిండు. ఆ కోపం గిట్ల పెట్టుకొని నన్నేమన్నా వేయాలని చూస్తాండా ఏంది? ఎవడండి? ఎవడు? నువ్వు ఉంచుకున్నాడు, నీ లవరు. అట్లంటూరేందండి మళ్ళా? మరిగా నాకు వాన్ గొంతు లెక్కనే అనిపించింది. వాడు మళ్ళా పిచ్చి పిచ్చి ప్లాన్లు ఏదో వెయ్యాలని అనుకుంటాడు గాని వాడిని ఈసారి సంపి బొంద పెడతా. వాన్ గొంతు లెక్కనే అనిపించింది. నేను ఫస్ట్ టైం నాతోటి మాట్లాడేటప్పుడే ఈడెవడో తేడాగాడు ఉన్నాడని అనుకున్నా. ఇక కొరియరు దా ఊర్సి వరకు అని అంటే నన్ను చంపుతా అనుకుంటాడా ఏంది? అయ్యో అవునా? మరి నంబర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ పోదాం పా ఒకసారి. ఏం పోతావే ఊకే స్టేషన్ల పొంటి, ఏం తిరుగుతావు? నీకు సంబరం అవుతుందా తిరుగుడు? ఊకాళ్ళకి పైసలు పెట్టుకుంటా ఎంతకని తిరుగుతావు? కాదు, మరి వాడు ఊరు చివరకు రా అని అంటాడు. పుష్కన నిన్నేమన్నా ఏత్తే ఎట్లుంటది చెప్పు ఎప్పుడన్నా? వాడా? వాని గాలి కూడా నా మీద దాకది. ఏమో అండి, చెప్పలేము, జర జాగ్రత్తగా ఉండుర్రి. నేను కాదు జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు. చేసిందంతా చేసి జాగ్రత్త ఉండంటానవా? అయ్యో, ఈయనేంది నన్ను గట్లంటాడు? ఆ దొంగ బాడకవైతే బయటకు వచ్చిండా? వాడు సంవత్సరం దాకా బయటకు రాకపోతే అయిపోవు. అమ్మో, వాడు నా భర్తని ఏదో వెయ్యాలనే ఊరు చివరకు రా అని అన్నాడు గాని, లేకపోతే వాడెందుకు మాట్లాడతాడు? కొరియర్ వాళ్ళు అందరు వచ్చి తిరగనే బట్టే, అటు ఇటు పొద్దుకనే బట్టే సాయంత్రం అయింది. గీ టైంలో వాడు రమ్మన్నాడంటే బగ్గ తాగవచ్చు, తాగినాకనే ఈ మాట రావచ్చు అని. ఏమా చేను కాడోళ్ళు రమ్మన్నారు నర్సక్క, ఇక అటే వేనా. అవునా? మరి ఇంత లేట్ అయిందేమే? ఆడ లొల్లి కాదు, ఏమో అంత పిసపిసరా అమ్మగోస. ఈ చేన్లున్నోని కొడుకట ఎవతనో ఉంచుకున్నాడట.
అయితే ఆ ఉంచుకున్నది నన్ను పెళ్లి చేసుకోవా అని ఇంటికి అత్తనట. ఈయనకి ఆల్రెడీ పెళ్ళయిందట, పెళ్ళం ఉన్నదట. ఇక పెళ్ళంను ఉంచుకున్నది ఒకటే లొల్లట. నాకు కడుపు చేసిండు, నేను ఈయనతోటే ఉంటాను అదట. దొంగ ఉండ నాకు పెళ్లి చేసుకున్నాడు, నువ్వెట్లుంటావే అని ఇదట. దీనికట పిల్లలు లేరట. ఇక ఈ అత్తమామ అన్నారట కదా, ఇక నీకు పిల్లలే కాకపాయే దానికి కడిపాయే ఉంచుకుందాం ఇద్దరుండుర్రు అని వీళ్ళు అంటారట. గదేనా పద్ధతి? ఓర్ని అవ్వ, ఈ కాలం పాడుగాను ఈ లోకం పాడుగాను ఏడి పోయి పాడైతుందే పుష్ప. చూసినవా, చేసుకున్న దానితోటి ఉంచుకున్నది కూడా ఉండని అంటుర్రంటే వాళ్ళు ఎంత తెలివి మంతులు అన్నట్టు. ఓ ఫుల్ లొల్లి కాదు. ఇక చేన్లకై సప్పుడే వచ్చినాం, ఇంటికాడనే బొచ్చరు లొల్లి. వీళ్ళు చేన్లకై ఇల్లురికే, ఇల్లు వెనక మేము ఉరుకుతీమి. ఓ డిమ్మడమ్మ లొల్లి కాదు. దొంగబొడి తెలియదు ఆయనకి పెళ్ళయిందని, ఈయనకి తెలియదా మరి నాకు పెళ్ళ ఉన్నదని. అన్ని తెలిసి వేసారు. అయినా దీని దగ్గర ఉన్నదేంది, దాని దగ్గర లేనిదేంది, ఎందుకే ఈ సొంటి కథలు పడతారు వీళ్ళు? అయ్యో లోకం మీద ఒకలా ఇద్దరు నర్సక్క, అందరు అట్లనే చేయబట్టే. ఒక్కోళ్ళకి ఇద్దరు ఏందనుకుంటున్నావు? ఇంకా ఇద్దరు కాదు, ముగ్గురు కూడా మెయింటైన్ చేస్తారు. రోత పాడుగాను ఏం మనుషులే. ఏమో నర్సక్క గట్ల తయారైతాంది. బ్రహ్మంగారు చెప్పినట్టు నిజంగా కాలజ్ఞానంలా రాసినట్టే అయితాంది. పాపాలు చేసుకుంటా మనుషులు కొట్టుకపోతారు అని అంటే, ఇక పాపాలు ఎత్తలేరా మనుషులు చచ్చినట్టు ఎంతమంది చత్తారు. బస్సులు బోర్ల పడని, ఆ రోగమని ఈ రోగమని, కరోనా అని, మన్నని మశానమని ఎంతమంది చచ్చిపోతారు. అవునే పోరి, ఇయ్యాలున్న పానానికి రేపు గ్యారంటీ లేదు. లాస్ట్ ఏమైందే? ఏం పాడో పొట్టు కొట్టుకుంటారు. ఇక పొద్దు పోతుందని మేము సప్పుడే కాయంత చేనులకే వచ్చినాం కాదు, అప్పుడే 3టికే వాళ్ళ ఇంటికి పోయినాము. ఇక 2 గంటల దాకా చూసినాం ఇక సప్పుడేకి ఇంటికి వచ్చినాము. అయ్యో అవునానే. అయితే ఇక ఏం చేస్తారు, దానికి కడపాయే దీనికి కాకపాయే, ఇక ఉంచుకుంటాడు కావచ్చు. ఏం పాడో మనకేమెరక. సరే పో పని చేసుకోపో. ఓర్ని అవ్వ, ఏం మనుషులు ఏం కథ, ఇది లోకమా లేకపోతే ఏంది? ఇంత ఎడిపోయి పాడైతారు. ఓ బంటి, అప్పుడు పిల్లని పట్టుకొని వచ్చినావు కదా, ఆ పిల్ల నీ లవరా? నిజం చెప్పు. ఏమో నరేష్ అన్న, ట్రై చేస్తానా, ఇంకా సక్సెస్ కాలే. ఇక సక్సెస్ గా అందే పార్కు పట్టుకొని వచ్చినవా? ఆమెనే టైం పాస్ అయితలేదు, బంటి అట్లా పోయేద్దాంపా అని అన్నది. ఇక సరే అని పట్టుకొని వచ్చినా. అవునా? ఇక మెల్ల సెట్ చేస్తానమన్నట్టు. ఏదో అనుకుంటానా గాని పడతలేదు గాని. ఏమైంది నరేష్ అన్న, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు? ఇక పెళ్లి వేసుకోకపోయినావు, వయసు అంతా పోతుంది. చేసుకుంటా మా ఇంట్లో చెప్పిన గిట్లా పింకీ గురించి ఒప్పుకున్నారు. ఇక పింకీ కూడా వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తుర్రట, నా గురించి పోయి చెప్పు అని అన్నా. మరి ఒప్పుకోరా చూద్దాం. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇక మా వాళ్ళు పోయి కూడా మాట్లాడతా అని అంటున్నారు. ఒకవేళ దేవుని దయ వల్ల అంతా అయిపోతే ఈ 2-3 నెలల్లో పెళ్ళి అయిపోతుంది. ఆరామ్స్గా ఏదో ఒక పని చేసుకొని ఉండొచ్చు. పని అయితే అయ్యే నరేష్ అన్ను, ఇక పెళ్ళం వచ్చినాక పని చేయకపోతే తిట్లు పడి సావాలే. నేనేం పని చేయకుంటే ఏంది, వ్యవసాయం లేదా? వ్యవసాయం చేసుకొనైనా బతుకుతా నేను. వ్యవసాయం చేస్తాం గాని బయట పని కూడా ఏదైనా చెయ్యాలి నరేష్ అన్న. అగో చింటూ నమస్కారం, ఏమైంది కనిపిస్తలేవు? చెప్పలేదు చింటూ, చెప్తే నేను నీ కాడికి రాకపోదునా? చింటూ ఏం సంగతి, స్కూల్ పోతున్నావా? రోజు పోవాలే. గదే రోజు పోతేనే చదువు వస్తుంది, రోజు పోకపోతే చదువు రాదు. హుషారు. సరే బంటి, నేను మళ్ళా కలుపుతా, పోతాన్నా. పో. ఓ చింటూ ఎటు పోతున్నావు? అవునా, సరే తీ మరి కొనుక్కొని ఓ. చాయ పెడుతుంది కావచ్చు, తిడుతుంది మళ్ళా. కొనుక్కొని పోతా. ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఉన్నా, ఒకటి చాపత్త ప్యాకెట్. నేను చాయలో బిస్కెట్ వేసుకొని తింటా, తెలుసా? మంచిగుంటది. నేను కూడా తింటా అప్పుడప్పుడు. సరే తీబంటన్నా, మా మమ్మీకి ఇచ్చినాక నీ దగ్గరకు వస్తా కొంచెం అయినాక. ఉంటావా? ఏటన్నా
ఎటు పోను, ఇంటికాడనే ఉంటా. సరే బాయ్. సరే పో. చింటు మాటలు గమ్మత్ అనిపిస్తాయి. అవ్వో నరేష్ అన్న కూడా అర్థమైంది కదా నా పిల్ల అని. నరేష్ అన్న ఎంజాయ్ చేస్తాడు. ఆయనది పెళ్ళి అయితే ఇక నేను కూడా చేసుకోవాలి మెల్లగా. హలో హలో లత. ఎవరు? నేను లత, శ్రీధర్ని. చెప్పు. శ్రీజ నీతోటి మాట్లాడిందట కదా, దానిపై నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు శ్రీధర్, నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అట్టిగా నా మీద హోప్స్ పెట్టుకొని నువ్వు అస్సలు బాధపడకు, సరేనా? మంచి అమ్మాయిని చేసుకొని మంచి లైఫ్ చూసుకో. మంచి అమ్మాయి ఎవరో నువ్వే అనిపిస్తుంది. లేదు లేదు శ్రీధర్, నాకు పిల్లలు ఉన్నారు. వాళ్ళ ముంగట నేను పెళ్లి పేరంటం నాకు ఇష్టం లేదు. నువ్వు మంచి పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా బతుకు అంతే. నీ పెళ్లికి రమ్మంటే అత్తా, 4 అక్షంతలు ఏమంటే వేస్తా. అంతేనా లత? అయితే శ్రీజనితో మాట్లాడింది కదా, ఏమన్నా నీ డిసిషన్ మారవచ్చు అనే చిన్న హోప్ తోటి నేను నీకు కాల్ చేసిన. సరే లత, ఇక నువ్వు మారవు, నన్ను అర్థం చేసుకోవని అర్థమైపోయింది. ఉంటానా? హలో హలో, నా సావు నేను చెప్తానా అంటే ఈయన బాధ ఈయనది. పెళ్లి 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 నీ అవ్వ. ఆ బాడుకో బయటకు వచ్చిండేమో, అందుకే మళ్ళా నన్ను ఏదో ఒక్కటి వేయాలని పగబట్టిండు కానీ అందుకే వాడు బయటకు రా ఊరు చివరకు రా అని మాట్లాడిండు. నేను పోతే ఏదో ఒక్కటి వేయాలని అనుకుంటున్నాడు కానీ ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఫోన్లన్నీ ఏదన్నా రావాలి, నంబర్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతా. అబ్బా మంట పెట్టినావురా? ఈ మంటసాల ఉండా నేను పెడతా కానీ అందరు అత్తరిడికి వచ్చినాక మళ్ళా పోషీలింగి ఒకటే లొల్లి. ఏం పెడతాను రాజు, పంటే నిండా ముసుకేసుకొని అంటే అస్సలు నిద్ర పట్టి పాడైతలేదు అని ఇటు మొకే వెళ్ళినా ఇక ఇటు దిక్కు పొగచ్చినట్టు వచ్చింది. మరి రాజుగాడు మంట పెట్టినట్టున్నాడని ఇటు వచ్చినా. ఆహా అవునా? ఇక నాకు నిద్ర పడతలేదు నర్సక్క, అందుకే ఏడ పెట్టుకొని కూర్చున్నా. మల్లక్కును మల్లయ్య బాపు ఎటువాయే పాపం వాళ్ళకి చెప్తే అద్దురు కదా. అబ్బో ఎందుకు రాదు, వెళ్తా రావు. అబ్బో నాతో ఇలా గిడి దర్శనం ఇచ్చినవేంటే? ఏం లేదు నర్సక్క, ఏమన్నా మంట పెట్టిరా అని చూసుకుంటా వస్తున్నా. ఇక ఈడ కనబడ్డరు. దాదా అదేనా పెట్టింది మంట? నేనే లత, నాకే నిద్ర పడతలేదని మంట పెట్టుకున్నా. మంచి పని చేసినావు. నర్సి ఒక్క మాట చెప్పపోతివేమే, పోనన్న కొట్టపోతివి. ఓ మల్లక్క, నేనొచ్చి ఇప్పుడే కూర్చున్నా. దాదా కూసో. మళ్ళీ ఏడి? ఓ నిండా కప్పుకొని వన్నాడే. తిన్నాక కడుపులా సలిజొచ్చింది అన్నాడు, నిండా కప్పుకొని వన్నాడు. మరి నేను ఇటు వెళ్ళిన దేవలన్న మంట పెట్టి రాజర్సేపు కాగుదామని సలి బగ్గ పెడతాంది. సరి చల్లగుండా ఇంతగానం లేచింది. ఏ స్వెటర్ వేసుకుందామంటేనేమో అదంతా బరువు అని వేసుకోబుద్ది కాదు. అవునే పొల్లా, వడ్ల అమ్ముడు పోయినాయా? పోయినాయి మాయి. అదిగా మీరు? మయి పోలేదు నర్సక్క, ఇక రేపు పోతాయి కావచ్చు, కుప్ప చేసి వచ్చిన. ఓ మల్లక్క, జున్ను డెలివరీ ఎప్పుడట? ఏమోనే, ఇక రేపు మాపో అయితే ఉడతారు, పొద్దులు పడనే పడే. పోతలేవేంది నువ్వు? నేనెందుకు పోతలేనే, కొడుకును కోడలు వచ్చిర్రు, ఆన్నే పోబడుతుని ఆన్నే ఉండబడుతుని ఎక్కువ. అవునా, అందుకే ఇటు మొక్కే కనబడతలేవు. అదే ఏమైనా బిడిల కంపెనీ కూడా చాకేసినా? మల్లానికి పోనీ ఏరే వాడు రానే రాలే. గదే అయితే మరి చేస్తాం అని అంటారు కదా అని నేను అడుగుతాన్నా. రాలే మల్లక్క, ఆడెత్తే చేద్దాం అట్టి ఉంటే ఏమత్తంది అని అనుకున్నాం కానీ ఇక రాలే. ఇక మళ్ళా పనులు మొదలు పెట్టద్దా, దున్నుడు నాటేసుడు ఇవన్నీ ఇక పనులేనాయే. నన్ను అయితే విలువే పోరి. ఓ లత, మీ పొలం వేసినప్పుడు నన్ను కూడా విలువు, నారుగుంజి ఎత్తా. అన్నిటికి పిలుస్తా తీరా. ఇక నువ్వు ఈ నారుగుంజ ఒడ్లు ఎక్కావో బొచ్చడు పైసలు వస్తాయి. నేను సిస్టమ్ వర్క్ ఎత్తున్నా కదా నర్సక్క, ఇక దాంతోటే అవుతుంది నాకు. అటు పొలం కాడికి అది అట్టిగా అంటన్నా. సరే పోషి దగ్గరికి పోతా, మరి నన్ను రానిత్తదో? పొద్దుగాల జాంకాయలు తెంపుతా, ఎత్తుకుంటేనే పోషి అంటే అద్దద్దు అనకపాయే. మరి ఇప్పుడు పోతే ఏమంటదో? పోనైతే పోతా, నేను చూడబుద్దయిందే పోసి వచ్చినానంట. పోసి మీద పానం కొట్టుకుంటాందిరో. మంట ఆరిపోయిందవ్వా. ఇంట్లో కోత సప్పుడేక వంట. చలికి ఎవరు వెళ్తలేరు బయటికి. నరసవ్వ ఇట్లా రాలేరు. 11 అయిపోతుంది. ఇక వంట పొయ్యి. గా మీసాలోడేందో గిటత్తాడు, అక్కుని చూద్దాం. గిట్ నుండేటి పోతాండు. అయ్యో పోసి దగ్గరగా చక్కగా దానింటి మొకే పోతాండు కదా, మళ్ళా పోసి వీణ్ణుంచుకుందా ఏంది? ఓ దీని రోగం పాడగాను. ఒకడు పోతే ఒకడు అర్ర దీనికి. అగో అయినా డోర్ పెట్టుంది కదా, వీడెట్లా వెళ్తాడు?
చూద్దామా వీడిని. పోషవ్వా, ఓ పోషవ్వా, ఓ పోషవ్వా, పన్నవా? ఈ రాత్రి నన్నెవలో పిలుస్తారు? పోషవ్వా, ఎవరుల్లా? నేను రాయమల్లును. ఇంకేం పుట్టింది గీ రాత్రి వచ్చిండు? ఏంది? ఈ కోసమే వచ్చిన పోసవ్వా, నిన్ను చూడబుద్దయ్యి తలుపు పెట్టుకున్నట్టున్నావు కదా, డోర్ తీయరాదు? ఈ రాత్రి నన్నెందుకు చూడబుద్ధి అయింది? పో పో, పొద్దుగాలరా పో. అయ్యో తీయరాదు, చూసిపోతా. అన్నేంది చూసేది? మీ గుండుదానికి చెప్పాలా? గుండుదానికి చెప్తే నాకేమన్నా భయమా పోసవ్వా? నిన్ను చూడబుద్ధి అవుతుందని నేనత్తిని. ఒకసారి తీయరాదు, నీ అందాన్ని చూసి పోతా. పొద్దుగాల యూదు పో, నడువు. నాకు మంచిగా నిద్ర వస్తుందనంటే. అయ్యో ఇప్పుడు శంబాయి అత్త టక్కన డోర్ తీద్దు కావచ్చు కదా. శంబాయిలేడు ఎవరు లేరు పో. ఒక్కసారి తీయరాదు, నీ ముఖం చూసిపోతా. తీసేదాకా పోయేటట్లేడు కదా. దా, ఈ రాత్రి ఏమిటికి వచ్చినావు? నేను చూడబుద్ధి అయింది పోసవ్వా. ఎందుకో నా మనసంతా నీ మీదకే గుంజుతాంది ఈ మధ్యలా. గుంజుతుంది. ఆయనత నీ పెళ్ళానికి తెలిసిందనుకో, నీ మీసాలు పొరిగిచ్చి గుండు కొట్టించి రోడ్ మీద పెడతది. నడువు ఇక చూసినావు కదా పో. అయ్యో పోసవ్వా, పోవడానికి వచ్చిన పోతగాని కాసేపు నీతోటి ఉండనీయలేవు. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? పో. నేను నీ మీద మనసు పడ్డ పోసవ్వా. ఎందుకు? నా కాడ నీకేం నచ్చింది? నీ అందం, నీ గుణం. నువ్వు ముసల్దానివే గాని ఎట్లుంటావు తెలుసా? పడుసుదాని తీరుంటావు. నెత్తికి రంగెత్తనైతే ఇక చిన్న పొల్లవు. అవునా? సరే తీ. నీకేది కావాలన్నా నాతోటి చెప్పు, నేను తీసుకొచ్చి పెడతా నీకు. సరే గాని ఇక పో, చీకటైంది. ఎవరన్నా చూస్తే ఆ గోగి పోషోళ్ళ ఇంట్లకు గీడెందుకు పోతాండు అని నలుగురు మళ్ళా మాట్లాడతారు. అసలే నా మీద నిందలు బాగున్నాయి. ఆ లింగి కంట్ల పడ్డామనుకో, ఇక లింగేం లేదు, 12 పేర్నాలు పెడుతుంది నన్ను. దాన్ని 2 ఉతుకనా? నీ గురించి ఎవరినైనా ఉతకడానికి నేను రెడీ పోసవ్వా. సరే తీ, పో 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 పో. అయ్యో ఓ పోసవ్వా, ఏ పో, నువ్వు చేతి పట్టుకొని ఇగ్గుతాను. నిన్నే కోరుతుంది నా మనసు, నీతో ఉంటా అన్నది నా వయస్సు. నా దగ్గరికి రావా, నన్ను చేరుకోవా, నా ప్రేమ చూడవా. ఊర్ని అవ్వ ఈయన పాటలు పాడగాను. ఏడు నన్నేదో ఎత్తానే వచ్చిండు గాని ఇన్నిప్పుడు ఎట్లెళ్ళ కొట్టాలి నేను? ఆగు, వీడిదొచ్చి గింతసేపు అవుతుంది, ఇంకా బయట కత్తలేడు. అంటే ఈ పోసి మళ్ళా వానితోటి ఏదో పెట్టుకున్నది కానీ వాని దగ్గర పైసంతా గుంజేదాకా వాని నాకుతుంది. వాని దగ్గర పైసంతా తిన్నాక చెలో అంటది. శంబాన్ని కదా తరింగొట్టినట్టు. ఓర్ని అవ్వ ఇదెప్పడుసుంది నడుస్తుంది కాత. ఇయ్యాల నా కంట్ల పడ్డది. దీని బౌరుపులేశాలు పాడగాను. ఇంకా నేను సంసారిని పొక్కను అని మాట్లాడుతుంది. దొంగ బొడ్డి. జున్ను రెడీనా? పోదామా హాస్పిటల్కి? రెడీ అండి, ఇక వెళ్దాం. సరే అత్తమ్మా, పద ఇక మరి కిందికి వారి మెల్లగా దిగు. జున్ను ఆ కార్లు ఎక్కుపోరు, నేను వస్తానా. సరే అల్లుడు. ఒకసారి ఫోన్ చేయకపోయినావు మీ నానమ్మకు, మళ్ళా నువ్వు ఉన్నావని ఇటు వస్తుంది, మనం ఉండం కదా. చేస్తా. హలో నానమ్మ. ఏందవ్వా? నానమ్మ, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. గదే మళ్ళా నువ్వును తాత ఇటు మొకే అత్తరేమో అని చెప్తున్నా. అవునా అవ్వా, పోతారా? సరే తీ, పోయినాక మరి డాక్టర్ అమ్మ ఏమన్నదో ఫోన్ చెయ్యుర్రి. సరే చేత్తమే. తిన్నవాయే? ఏడనవ్వ చలి పెడతాందని ఇంకా తానం వేయలే నేను. ఇక తాతకు నీళ్లు కాయనే, తాత తానం చేసిండు. ఇక తినలేదవ్వా, తింటా తానం చేసి. సరే నానమ్మ, మేడం చూసినాక ఫోన్ చేస్తా. ఉండు. ఏందట? ఏం లేదు, దవాఖాన్లకు పోతాందట. నానమ్మ మళ్ళా నువ్వు గిట్లా ఇటు వచ్చావు, తాత గిట్లా ఇటు రాగిట్లా, మేము దవాఖాన్లకు పోతున్నామే అని చెప్తాంది. ఎప్పుడు ఊడతారో చెప్పుతారా అయ్యల్లా? చెప్తారు. అదేందో క్యానింగో కీనింగో తీసి ఇక మరి ఎప్పుడు పుడతారు ఏం కథ అనేది చెప్తారు కావచ్చు. ఇవాళ ఎవరు పుట్టినా మంచిదే.
అదే గాని ఫస్ట్ కొడుకు పుడితే ఇక తర్వాత ఎవరైనా టెన్షన్ ఉండదు గాని ఇక కొడుకులు పుట్టిన వాళ్ళందరూ అవ్వాయాలు జాతారతి. మరి ఇక మనది కనబడతలేదా? ఏదో బిడ్డను ఈ ఊళ్ళే ఇచ్చేపటికే అప్పుడిప్పుడు వస్తారు పోతారు. అంతకుముందు వచ్చిర్రా చూసిర్రా? అవునయ్యా నిజమే. ఆ పిల్లని ఇడియకపోతే వాళ్ళిటు ఎందుకు అద్దురు, ఇటు మొకయే చూడకపోదురు. ఇక గట్లనే ఉంటది. ఏం చేద్దాం, ఎవరైనా పిల్లల్ని కానీ పెంచేదాకనే, పెంచినాక ఓ ఏజ్ వచ్చినాక వాళ్ళు తల్లిదండ్రులను ఎందుకు అంటారు? అయితవైతయ్యా, నాకు నువ్వు నీకు నేను. గంతే గంతే. ఓనర్ సవ్వానికి ముచ్చటేరికైందా అని ఏం ముచ్చట లింగక్క ఏమైంది? అయ్యో గమీసాలో లేడా ఏ రాయవాళ్ళగాడు ఆడు రాత్రి పోషింట్లో వచ్చిండు కాదే. ఏంది? అవునే పిసదానా, నేను ఒక్కదాన్నే మంట పెట్టుకున్నా, మీరెవ్వరు అత్తలేరని ఇక పెట్టుకున్నా నాకు ఆస్ట్ వచ్చింది. ఇక నిద్ర వస్తుందని మంట చల్లార్పినా లేచి ఇంట్లోకి పోతా అని పోతున్నా. వాడు స్పీడ్గా నడుచుకుంటూ వస్తాడు. అరే వీడు గిటెందుకు వస్తాడని నేను సాటుగుండి నేను చూసిన. డైరెక్ట్ పోషింటి కాడికే వేయండు. ఇక ఇంటి ముంగట జరసేపు ఉన్నాడు. దాన్ని పిలిచిండు, అది డోర్ తీసింది. మెల్లగా వాడిడు ఇంట్లోకి వేయండు. ఇక మరి ఏమైందో ఏమో, నేను అర్ధగంట సేపు చూసినా అర్ధగంట సేపు బయటకు రాలేడు. ఓసి దీని రోగం పాడగాను ఇక చెంబన్నిసి పెట్టింది వాడిని పట్టిందా? మరి చూస్తే కథ కనబడతలేడా? వాడు ఈ మధ్యలో ఇటే తిరుగుతుండు. ఎందుకో అని నేను అనుకున్నా. ఈ పోసి వాడిని వలరా వేసే ఇంకా ఇది మందికి ఓ సాలి చెప్తుంది కదా, దీని సాలు చక్కగా ఉన్నట్టు. ఆ గుండు దానికి వెళ్తే వీళ్ళిద్దరిది వాళ్ళకి కొడుతుంది నరసవ్వ. ఊరుత పాడగాను ఈ ముసల్దానికి ఏం పుట్టింది? సచ్చేదానికి సోకులెందుకు, ఈ కథలెందుకు? అరే నేనాగమైనా అట్టిగానే కావచ్చు, అట్టిగానే అటు మోకై పోతాడు కావచ్చు అని నేను అనుకుంటుని. ఊర్ని అవ్వ చూసే వరకేంది సొచ్చనే చొచ్చిండు. బయట 10 నిమిషాలు ఉన్నాడు. ఇక 10 నిమిషాల తర్వాత ఇంట్లో చొచ్చిండంటే అతం అంత జరగవచ్చు. దాని రోగం పాడగాను, దాని రోగం ఇచ్చకపోని ఏం రోగం నాకు అనంగానే అత్తంది. ఒకడు పోయి ఒకడు వచ్చే డామ్ డామ్ డామ్. ఈ బొడ్డే వాళ్ళని అంటాంది. చిన్నప్పుడు మనం పాట పాడకపోదుమా? ఓ నరసవ్వ, అది ఏందో కోతి పాట. అది పోయి ఇది వచ్చే డామ్ డామ్ డామ్, ఇది పోయి అది వచ్చే డామ్ 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 అన్నట్టు పాడపోదుమా? ఇప్పుడు లోకం మీద గదే జరుగుతాంది. కరెక్టే. అన్నిడిచి ఇన్ని పట్టే డామ్ డామ్ డామ్, వీన్నిడిచి వాన్ని పట్టే డామ్ డామ్ డామ్. ఇక వీన్నిడిచి ఎవరిని పడుతుందో డామ్ డామ్. ఎవల గురించి మీరు అనేది? ఓ నరసవ్వ ఏమైందే? ఏం లేదు, పాట పాడుతాంది రింగవ్వ, నేను వింటాన్నా. ఏం పాటనే? నేను రాగానే అన్నిడిచి ఇన్ని పట్టే ఇన్నిడిచి అన్ని పట్టే అని పాడుతాంది. బగ్గా బలిసింది. గదే బగ్గ బలిసి అందరిని ఇంట్లోకి పిలుచుకుంటాన్నాం అవ్వ మేము. నేనేమని పిలుచుకున్నానే బద్మాషాడదానా? రాత్రి ఆ మీసాలోడు వచ్చింది చూసిందా ఏంది ఇది? అందుకే అంటాందేమో. ఆన్ని తరిమి కొట్టిన నేను, ఇది ఆయనకి అలవాటు అయింది అనుకుంటాందా ఏంది? నెత్తికి రంగేసావు కదా, సూపర్ ఉన్నది. నెత్తికి రంగేస్తారు, అన్నిటికాడ రంగేస్తారు అన్ని సోకులు ఉన్నళ్ళు. నరసవ్వ మరి నువ్వెత్తేందే నెత్తికి రంగు? మనకెందుకు కదనే నరసవ్వ రంగులు కొంగులు. ఇక సోకుల పడేటోళ్ళు అన్నిన్ని పిలిపించుకునేటోళ్ళు వేసుకుంటారు. ఓరండా ఏం పుట్టిందే ముండా నీకు గట్ల అంటున్నావు నన్ను? నేను ఎవరిని పిలిపించుకున్నానే? రాత్రి వచ్చే కదా రాయమ్మళ్ళు. తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే వీళ్ళకేం తెలుసు అనుకుంటున్నావా? నా ఇంటి వెనుకకే నీ ఇంట్లో వచ్చే రాయమ్మళ్ళు. బాగా చూసినావా ఏ నర్సి గాడెందుకు వచ్చిండే నా ఇంటికి? నువ్వు భలే మాట్లాడుతావు. దొంగబొడ్డి ఎన్ని ఉట్టిస్తాను చూడే నర్సవ్వయిగా. నేను చూసిన దాన్ని నా కళ్ళు లేవనుకుంటున్నావా ఏంటి నువ్వు? నేను నా కళ్ళతోటి మంచిగానే చూసినా. ఏం చూసినావో ఎవరిని చూసినావో లేకపోతే అన్ని నువ్వు రప్పించుకున్నావో. గుంజితంతా నన్ను అంటే బొడ్డి అల్లింగిడి కస్సలింగిడి జంగిడి కస్స జంగిడి. నీలాంటి వాళ్ళు తప్పు చేసినానంటారానే? పోసి రాను పడుసుదాన్ని అయితన్నవే, పక్కల వండ పెట్టుకుంటానవే అందరినీ. నీ అంత కిలాడీలే లేరు.
నీకేమొచ్చింది? అటు ఇటు పోయి మళ్ళా నా మీద కత్తవు. నీ నోట్ల మన్ను పోతే దొంగ బొడ్డి నా మీద ఎన్ని ఉట్టిత్తవే? నా జీవితం నాశనం చేస్తున్నావు నువ్వు. అన్ని నా నుండి దూరం చేతివి, మళ్ళీ ఇప్పుడు ఎవరినో వచ్చి పక్కన పెట్టుకుంటుంది అని మాట్లాడుతున్నావు. నన్ను ఈ ఊర్లో ఉండమంటావా లేకపోతే ఊరేసుకోమంటావే? ఏమైంది? అగో వస్తాండు నీ కొత్త బాయ్ ఫ్రెండ్ మీసాలోడా. ఏమైంది పోసవ్వా గట్లన పడితివి? నువ్వట రాత్రి నా దగ్గరకు వచ్చినవాట. ఇగో ఈ బొడ్డి బుట్టిస్తాంది నీకు నాకు ఏదో ఉందని. ఏం సంగతి మరి? ఏవత అది పుట్టిచ్చింది, దాని జుట్టు పోయన్నా మరి. మీసాలోడా రాత్రి సొత్తివి కదరా దాని ఇంట్లో. నా ఇంటెనకై వెయ్యి నేను చూడలేదనుకుంటున్నావా? మూత కండ్లదానా, నువ్వు ఎవరిని చూసేవని అనుకుంటున్నావు? ఎవరింట్లో వచ్చిర్రు అనుకుంటున్నావు? నీ ఇంట్లో చొర్ర కొట్టుకుంటున్నావు కావచ్చే. నా మీద నిందరెత్తనవేమే? నా పెళ్ళానికి తెలిస్తే ఏం లేదు, నా ఉన్న ఇంటికలాన్ని కొరిగిత్తది. ఓ లింగక్క నువ్వు ఎవరిని చూసేవారు అనుకున్నావో తియ్యి. ఆగో నేను కరెక్టే చూస్తుని. వీళ్ళిద్దరేదో మాయమంత్రాలు చెప్తారు నాకు ఎరికే గాని నువ్వు దాని ఇంట్లో చొర్రంగా నేను చూడనే చూస్తుని. అవ్వా నా కళ్ళు ముత్తరా మీరు? దొరకబడతా ఓ రోజు దొరకబట్టి బజార్లకి ఇంకుతే అందరు చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఏందే నువ్వు దొరకబట్టేది? దాయే దొరకబడుతురా, ఏం దొరకబడతావో చూడాలి ఎట్లా మాట్లాడుతుందో చూసినావా? నీకు నాకు ఉందట ఏందో అది మాట్లాడుతాంది. పోసవ్వా మంచిది మంచిది, ఆమెకు నాకు ఏమున్నది? అబ్బో నువ్వు భలే చిత్రాల మాటలు మాట్లాడతాను. నువ్వు గసొంటి దానివి కాబట్టే పోసవని అంటున్నావు కావచ్చు. అగో మిసాలోడా నా మిసాలోడా, పోసికి సపోర్ట్ ఇస్తున్నావారా మిసాలోడా? ఇన్ని రోజులు చెంబడు గట్లనే ఎగిరిండు ఇప్పుడు మూలకు పడ్డాడు. నీ పరిస్థితి కూడా లాస్ట్ కు గదే అవుతుంది. బగ్గనే ఉన్నది బలుపు నిజంగా. ఏయ్ బొడ్డి నీ అవ్వ నాకు తిక్కేలేసింది అనుకో, నీ జుట్టెంటకలు మొత్తం లావు కచ్చి బజార్లో నిల్చోబెట్టి బట్టలు ఇప్పిదంతా నేను అసొంటి ఆడదాన్ని. నా జోలికి రాకు, నా మీద అట్టిగా బదనాలు ఉట్టియకు, నిందలు ఉట్టియకు. నేను మంచిగా బతుకుతా అన్న ఇప్పుడే. మంచిగా బతికే దాని మీద నిందలు ఎందుకు ఎత్తానవే బౌరు పుల్లానా? పో నీ సంగతి ఏదో నేను దొరకబడతా కాని పో. ఏంది నువ్వు దొరకబట్టేది బొచ్చు? ఓ పోసవ్వా సొంటలతోటి నువ్వు మాట్లాడకు, నువ్వు లొలి పెట్టుకోకు. అదేందో దొరకబడతా అంటాంది కదా, దొరకబట్టినప్పుడే దాని సంగతి చూద్దాం పో. నీ అవ్వా మాసాడిది మీసాలోడా నిజం చెప్పు, రాత్రి దాని ఇంట్లో వచ్చినావు కదా? ఓ నర్సావా ఏంది ఇవ? నేనెందుకు కాదు నేను ఇంట్లో చొత్తా? ఇవ భలే మాట్లాడుతాంది. అసలు నాకు పెళ్ళా లేదా, నాకు కథ లేదా? ఏమో పోయే బద్మాష ఆడోళ్ళు ఉన్నరిడా నిజంగానే. నిజమే నర్సవ్వా, నేను కళ్ళతో చూసినా. అయితే కానీ ఓ లింగక్క నీకు నోట్ల మాట ఆగదా? వాళ్ళు ఏమన్నా చేసుకొని నీకెందుకు? అట్టిగా నువ్వు తిట్లు తింటావు లొల్లి పెడతావు. నిజంగానే నర్సి నా నోరు ఉన్న కాడుండది, అందరిని గెలుపుకుంటూ ఉంటా నిజంగానే. ఏ పోతా నాకు పని ఉన్నది పో. ఇవాళ నా వడ్లు పోతాయా? సార్ని అడుగుతే ఇలా జోకుతావని అన్నాడు. ఈ అవ్వ ఇవాళ పోతే నా పని నాకే ఉన్నది. గడ్డి పాడుగా నీ గడ్డి బాగానే పెరిగింది కదా నీ బాపు. ఉండని తీ బిడ్డ, ఓ రోజు సాపి చేద్దాం. గదే గాని ఎన్ని వస్తాయంటవే పైసలు? మరి వడ్ల పైసలు? ఏమో బిడ్డ నాకేమెరక, నీకు తెలియాలి. మీ వడ్లు వేరే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అయ్యో నీ పోలేదా? ఏడ మరి ఇవాళ పోతాయో లేవో చూడాలి. పోతాయి కావచ్చు. ఊకే అలా ఎంబడ పడిపోయినావు రాజు. ఆ సార్లు ఎంబడ పడతానన్నా జరా కొంచెం జోకుతారు, వాళ్ళు మెల్లమెల్ల జోకుతారు తెలుసా? మరి బాగా జాడ ఉన్నారు అవ్వా. అవునే నీ అవ్వ నాకైతే మస్తు తిక్కలు ఎత్తాంది. పూసుకునేప్పుడన్నా మళ్ళా వర్షం గుమ్మరిచ్చింది అనుకో, వడ్లన్నీ నాశనం అయితాయి. చేతికి వచ్చిన పంట చేజారినట్టు అంత కథ అవుతుంది. ఇవాళ ఎట్లయినా లెంబడవాడి జోక్పిచ్చినాకనే ఇంటికాడికి ఓ. మళ్ళా మధ్యాహ్నం తింటా అని ఓకు. మళ్ళా నువ్వు లేకపోయినావనుకో ఇంకొకళ్ళే జోకుతారు. నేనెడబోతనే అస్సలకే పోను. ఆల్రెడీ దున్నిపిత్తారా ఏంది భూమి మీరు? దున్ని పియ్యాలి నారు పోయాలి కదా మరి. మీరు ఫాస్ట్ ఉన్నారు. మీ పక్కకు నేనున్నా గాని అట్టిగా దండుగున్నా నిజంగా. అవులత నువ్వు ఆడదానివి మంచిగా చెప్తాన్నావు, నేనైతే దండుకొని ఉన్నా కదా. గట్లెందుకు అనుకుంటావు రాజు? ఇక గట్లనే ఉంటది కొన్ని సార్లు. ఓ రోజు 2 రోజులు వెనక ముందు ఏమైతాంది అంతేగాని. అత్తమ్మా ఏందే గాడుండే పిలుస్తావు, ఇంట్లో కత్తలేవు? ఏం లేదు అత్తమ్మా, దా కూసుందు దా. నేను కూసోవడానికి రాలేదు, జున్నుకు డెలివరీ చేస్తారట. అయితే ఉమ్ము నీరు తక్కువ ఉంది, అయితే నిన్ననే ఇక డెలివరీ చేస్తాం, రేపు పొద్దున్నే రారి అని అన్నారు. ఇక అన్ని సామాన్ అంతా చదివినాం, ఇక పోతున్నాం. మరి గింత చెప్పాను నేనా?
లోపట పిల్లగాడు పిల్లను మంచిగానే ఉన్నారట వేటు. ఇక ఉమ్మినీరు తక్కువైతే కడుపులా బేబీ అనేది గట్టిగా అవుతుంది కదా అత్తమ్మ, అందుకే ఇక తొందర చేస్తాం అని అంటున్నారు. అయ్యో అవునా, మరి నేను రావాలా? నువ్వచ్చి ఏం చేస్తావు? అగో వాళ్ళ ఇంట్లో పని మనిషి రాములమ్మ నేను అల్లుడు పోతున్నాం. పుట్టినాక ఇట్లా వచ్చి చూసద్దు తియ్యి. ఇవాళ రాత్రి వరకు ఎత్తారో మరి రేపు పొద్దుగాల ఎత్తారో ఇవాళనైతే రమ్మన్నారు. సరే సరే పాయే, చెప్పిపోవడానికి వచ్చినవా? మరి ఫోన్ చేస్తే ఏమవునే? ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే ఈడిదాకా వచ్చిన. ఇక అల్లుడు టెన్షన్లా అల్లుడు ఉన్నాడు, బిడ్డ టెన్షన్లా బిడ్డ ఉన్నది. ఇక భయం అవుతుంది కదా ఫస్ట్ ఎవరికైనా కూడా. అవునా పా, మరి మిమ్మల్ని జాగదోలన్నత్త నేను. అరే అత్తమ్మ తలిపేసిరా, మామయ్య ఎటు వేండు? ఏమో మామేడ వేండో. సరే మర్రా పాపా. ఇక దోస్తులు చూసిర్రా మరి, ఇక జున్నుకైతే డెలివరీ చేస్తారట. మరి అమ్మాయి పుడతదా అబ్బాయి పుడతడా ఏంది ఏం కథ అనేది రేపటి వీడియోలో అయితే చూద్దాం. అలాగే మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. ఈ సిరీస్ అందరు ఇష్టపడుతుర్రు, పెట్టుర్రి అని అంటున్నారు. 20,000 వ్యూస్ వస్తానే కానీ 2,000 లైక్లు వస్తలేవు దోస్తులు. మరి ఎందుకు? మరి మీరు లైకులు కొడితేనే కదా మన వీడియోస్ ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. జరా లైకులు కొట్టి షేర్ చేసి కామెంట్లు పెట్టుర్రి. మళ్ళా మన వీడియోకి హైప్స్ ఇస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ పార్ట్లో ఏమైతుంది ఏం కథ అనేది చూద్దాం. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.